రాజకీయాల్లో నాకు ఈ ఇచ్చినటువంటి పదవి చాలా రకాలుగా చాలా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. నా కుటుంబం రాజకీయ నేపథ్యం కాదు, ఒక పెద్ద వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ కూడా ఒక ఎన్ఎస్యుఐ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అవగలుగుతాడు అని అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఏనాడు కూడా ఊహించలేదు. ఆడ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడైన తర్వాత ఎప్పుడు కూడా ఓ కోరిక ఉండేది ఎమ్మెల్యే కావాలని. ఆనాడు దివంగత పివి నరసింహారావు గారు 94లోనే నాకు అతి చిన్న వయసు అంటే 27 ఏళ్ల వయసులో నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అవకాశం ఇచ్చారు డిస్పెల్ నుంచి. మండవ వెంకటేశ్వరరావు మీద ఆనాడు తలపడినటువంటి నాయకుడు ఆయన. అప్పటికే హ్యాట్రిక్ సాధించినారు, 2 సార్లు గెలిచినటువంటి నాయకుడు. ఆయన మీద అసలు రాజకీయంగా డిస్పెల్ నియోజకవర్గం ఎల్లలు కూడా తెలియవు, నాకు బౌండరీస్ కూడా తెలియవు. నేను నిజామాబాద్ జిల్లాలోని ఆరుమూరు అడిగితే అక్కడ సంతోష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నన్ను నిజామాబాద్ రూరల్కి పంపడం జరిగింది. సో ఎల్లెలు తెలియని వేళ మండ వెంకటేశ్వర ఉద్దండుతో పోరాడినటువంటి సందర్భం. ఓడినప్పటికి కూడా 5 ఏళ్ళు కష్టపడిన తర్వాత టికెట్ నిరాకరించినందుకు కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న సందర్భం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రాజకీయాల్లో పని చేసుకుంటూ పోతే, వెనక్కి తిరగకుండా పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు పెద్దలు గుర్తిస్తారు, హైకమాండ్ గుర్తిస్తుంది, మనకు రావాల్సినటువంటి వాటా మనకిస్తుంది అని చెప్పడానికి నా నియామక ఉదాహరణ అనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.